ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలను. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, కొత్త ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశము కాకమునుపై యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానము చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపై యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నాయకులు జనులతో మాట్లాడట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను. యుద్ధము చేయుటకు మీరు ఒక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలను. సమాధానమని అది నీకు ఉత్తరం ఇచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాన్ని ముట్టడి వేయుడి. నీ దేవుడైన యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారిని అందరినీ కత్తివాత హతము చేయవలను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను ఆ పురంలో ఉన్నది యావత్తును దాని సొమ్ము అంతటిని నీవు తీసుకొనవచ్చు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించదువు. ఈ జనముల పురములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఈలాగున చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేకృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలను. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయొచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరులా, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలముని వి కావని నీ వెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును.